నమస్తే, వెల్కమ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ మధ్య సినిమాలో చూపించిన ఒక గ్రాఫిక్స్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూడండి. సముద్రంలో ఉండాల్సిన చేపలు పైన తిరుగుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేసిన సీన్లు ఈ మధ్య సినిమాలో చూసే ఉంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం 2 ఫుటేజీలు తీసుకున్నాం. ఈ గ్రాఫిక్స్ కోసం సినిమాల్లో గ్రీన్ స్క్రీన్ అనేది వాడతారు. గ్రీన్ స్క్రీన్ తెర ఏర్పాటు చేసి దాని ముందు మనకు ఏదైతే కావాలనుకున్నామో ఆ సీనుని షూట్ చేస్తారు. తర్వాత ఆ వీడియోలో ఉన్న వెనకాల ఉన్నటువంటి గ్రీన్ స్క్రీన్ని కట్ చేసి ఆ ప్లేస్లో వేరే వీడియో కానీ ఏదైనా వేరే ఇతర ప్రదేశాల యొక్క వీడియోలు కానీ ఏది అవసరమైన వీడియో యాడ్ చేసి ఆ 2 లేయర్స్ని ఒకదాని మీద ఒకటి యాడ్ చేయడం ద్వారా వెనక లేయర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇక్కడ ఈ షూట్ చేసినవి అక్కడ ఉన్నట్టుగా మనం గ్రాఫిక్స్ చేయవచ్చు. దీనికోసం ఇక్కడ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఒక ఫిష్ని తీసుకున్నాను. అలాగే సముద్ర బీచ్ ఒకదాన్ని తీసుకున్నాను. ఇది బీచ్ వీడియో, సముద్రపు బీచ్ వీడియో. ఇక్కడ ఎటువంటి ఫిష్ లేదు, మామూలుగా ప్లే అవుతున్నటువంటి సముద్రం. అలాగే ఇది గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఫిష్, ఇది కూడా ప్లే ఉంది దీనికి కూడా. ఇవి వేరు వేరు వీడియోస్. ఈ 2 వీడియోస్ని ఉపయోగించి మనం ఇందాక మనం చూసినటువంటి గ్రాఫిక్స్ని క్రియేట్ చేయవచ్చు. ముందుగా పైన ఉన్నటువంటి ఈ ఫిష్ లేయర్, వీడియో లేయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ని కట్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ని ఎప్పుడైతే రిమూవ్ చేసామో మనం అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది. దానికోసం ముందుగా టైమ్ లైన్లో ఉన్నటువంటి గ్రీన్ స్క్రీన్, ఫిష్ ఉన్నటువంటి గ్రీన్ స్క్రీన్ వీడియో లేయర్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి కీయింగ్ అనే ఆప్షన్లో కీ లైట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సైడ్ మెనూలో కీ లైట్ ప్రాపర్టీస్ మెనూ రావడం గమనించవచ్చు. దీనిలో స్క్రీన్ కలర్ ఎదురుగా ఉన్నటువంటి ఐ డ్రాప్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కాంపోజిషన్ విండోలో గ్రీన్ కలర్ ఎక్కడైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వటాన్ని గమనించవచ్చు. ప్లే చేసి చూద్దాం.